నిన్న ఒక వీడియో చేశాను. ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇదే గొడవ అని. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. మేడం మీరు చెప్పింది 100% కరెక్టు. మా అపార్ట్మెంట్లో సేమ్ ఇలాగే జరుగుతున్నాయి, మా అపార్ట్మెంట్లో సేమ్ ఇలాగే జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. దీనికి నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు పెట్టిన కామెంట్స్ మీరెవరన్నా అలా చేసి ఉంటే గనక చేయకుండా ఉంటారు అని చెప్పి మన పీపుల్స్ టీవీ తరపు నుంచి అలాంటి పనులు చేయకుండా ఉండండి. మిమ్మల్ని ఎంత బ్యాడ్గా అనుకుంటున్నారో, ఎంత చండాలంగా మీ గురించి అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో మీకు తెలిసి రావాలని నేను మళ్ళీ వాళ్ళు పెట్టిన కామెంట్స్ని మళ్ళీ చేస్తున్నాను. ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇదే గోలా అని. ఫస్ట్ది లిఫ్ట్ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి. లిఫ్ట్ డోరు మనమే దానికి మళ్ళీ కట్టుకోవాలి ఏదైనా రిపేర్ వస్తే అని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా లిఫ్ట్ని డబా 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 వేస్తుంటారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. పొరపాటున చిన్నపిల్లలు వేస్తే, ఒరే నాన్న లిఫ్ట్ రిపేర్ వస్తే దాంట్లోంచి మనం పడిపోతాం, ఇలా జరుగుతున్నాయి ప్రమాదాలు, దానికి ఖర్చు పెట్టాలంటే మళ్ళీ ఇంటికి ఇంతనే వేస్తారు, మనకి డబ్బులు ఖర్చు అవుతాయని పిల్లల్ని చిన్నతనంలోంచి పెంచుకుంటూ రావాలి. అంతేకాకుండా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించే పనులు చేయకూడదు నాన్న అని పిల్లల్ని తయారు చేయాలి. అలా లేకుండా లిఫ్ట్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రతి నిమిషం డోర్ తీసి గంట సేపు వాళ్ళ బంధువులు, వాళ్ళ పని అమ్మాయో, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆవిడ అన్నం పెట్టడానికో లిఫ్ట్ డోర్ తీసి పెడితే అది కుయ్యి 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 అనే సౌండ్కి తలారు లోపల హాల్లో టీవీ ఎంతండి, అందరివి 2 అడుగులు 3 అడుగులు సెల్లార్లు. దాంట్లో హాల్లో టీవీ చూసేదానికంటే కూడా ఆ లిఫ్ట్ సౌండ్ రోజు మొత్తం మీద వాళ్ళ తలలోకి వెళ్ళి పాపం రిటైర్ అయిన వాళ్ళకి పసిపిల్లలు నిద్ర లేవటాలు చాలా డిస్టర్బెన్స్ కలిగిస్తుంది లిఫ్ట్ సౌండ్ వల్ల. అలాంటిది ఎవరన్నా చేసి కనుక మీ పిల్లలు కానీ మీరు కానీ చేస్తుంటే సరి చేసుకోండి. పిల్లలకి లిఫ్ట్లో అన్నం పెట్టడం కోసం లిఫ్ట్ ఆపేసి కాలు పెట్టి అందరు ఎక్కేదాకా ఆగి ఆ సౌండ్ భరించి ఇలా చేయటం కూడా ఇబ్బంది. ఒక అపార్ట్మెంట్లో మనం ఉన్నాము అంటే ఎదుటివాడికి డిస్టర్బెన్స్ కలగకుండా ఉంటేనే అపార్ట్మెంట్లలో మనం ఉండాలి. లేదు అంటే మూసుకుని ఎక్కడొక్కడ 100 గజాల స్థలాలు కొనుక్కుని లేకపోతే మీకు తోచిన చోట వెళ్ళిపోవాలి. ఏమాత్రం పక్కవాడికి న్యూసెన్స్ కలిగించకుండా ఉంటేనే అపార్ట్మెంట్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. రెండోది కంపల్సరీగా మేడం దీని గురించి స్పందించండి అని చెప్తున్నారు, పేర్లు చెప్పను. రెండోది ఏంటి అంటే, మన పైన వాళ్ళు ఆ పై వాళ్ళు ఉంటారు, 24 hours పచ్చళ్ళు నూరుతూ ఉంటారండి రోడ్లు పెట్టుకుని. ఇది కూడా నేను హైదరాబాద్లో ఒకసారి ఫేస్ చేశాను. మనం ఉండం, ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా రోడ్లో నూరే పని. అంటే అపార్ట్మెంట్లో ఉంటే రోడ్లో నూరుకోకూడదు అంటే ఏది చేసుకోకూడదు, నోరు మూసుకుని ఉండాలి. గట్టిగా అరవకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా పోట్లాడుకోకూడదు, గట్టిగా పరిగెత్తకూడదు, గట్టిగా నడవకూడదు, గట్టిగా కుర్చీలు ఏడ్చకూడదు, గట్టిగా ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే పనులు ఏది చేయకూడదు, డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు. కానీ పిల్లలు కనుక ఉంటారు కదా, రోజస్తమాను కుర్చీలు లాగేసి, బెంచీలు లాగేసి, టేబుల్స్ లాగేసి. అసలు నేను ఒక చోట ఎక్కడో ఫేస్ చేశానండి. ఇది తెల్లవారుజామున వాడికి 5ంటికి పనమ్మాయి చేత క్లీన్ చేయించుకునే లక్షణాలు, లేకపోతే ఆవిడే క్లీన్ చేసుకునేదో. 5ంటికి డైనింగ్ టేబుల్ చైర్స్ బర్రని లాగటం మొదలెడుతుంది. ఆవిడతో పాటు అపార్ట్మెంట్లో అందరూ లేచి కూర్చోవాలన్నమాట. ఆవిడ చేసే పనులకి సోఫా లాగా, డైనింగ్ టేబుల్ లాగా, ఆవిడ ఇంట్లో ఏ వస్తువు లాగుతుందో మనకి పర్టికులర్గా అన్నీ తెలుస్తాయి ఆ రకంగా. అలాగే వీళ్ళకి ఆవిడ పైన చైర్స్ లాగటం, ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది గురి చేయటం, పైనుంచి సౌండ్స్ చేయటం, బాల్ ఆడటం, ఇష్టారాజ్యంగా ఫుట్బాల్ ఆడటం, క్రికెట్ బ్యాట్లు ఆడటం అన్నీ చేసేవాడు. ఆవిడ స్పందించండి మేడం, దీని గురించి మాట్లాడండి మేడం అంటే ఇది పరిస్థితి. అందరికీ ఇది మాత్రం కంపల్సరీగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. మూడోది, అతను హైదరాబాద్లో ఉంటారు, సుధాకర్ గారు అనుకుంటా, లేకపోతే ఏమైనా పేరు తెప్పితే క్షమించాలండి, రాసుకున్నా నేను. ఇక వచ్చిన కొన్ని కామెంట్స్లో ఓన్లీ ఇవాళ 6 చెప్తాను. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మారి చక్కగా అందరికీ మంచిగా ఉండండి. రోజు తిట్టుకుంటుంటే ఏమొస్తుంది మీకు? సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారని రోజు తిట్టుకుంటుంటారు. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పొద్దున్నే చెప్తారు, మా ఎదురింటి ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, పక్కింటి ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అని అందరికీ చెప్తుంటారు మీ గురించి. ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి. ఈ సుధాకర్ గారి కంటే ముందు ఇంకోటి చెప్తా, డస్ట్బిన్ల విషయం. ఎదురు బదురు ఇళ్ళు ఉంటాయి, ఎట్లా పెట్టాలి? నువ్వు పక్కకు తీసుకెళ్ళి పెట్టాలి. ఎదురుకుండా పెడితే నువ్వు వేసిన ఉల్లిపాయల చెత్తలు, కొడుగుడు డొప్పలు, మీ ఆయన తాగిన బీర్ బాటిల్స్, లేకపోతే ఇంకో చెత్త చెదారం అన్నీ ఎదురు గుమ్మాల్లో పెడితే వాళ్ళకి ఎంత న్యూసెన్స్గా ఉంటుంది. చాలా చండాలమైన పనులు చేస్తుందండి ఆవిడ. డస్ట్బిన్ పనివాళ్ళ తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టిపోతుంది అని. నీ చెత్త నీకు బాగుంటుంది,
నీ పప్పి సుస్సు పోస్తే మీకు బాగుంటుంది, పక్కవాడికి బాగుంటుంది కదా. అలాగే నీ డస్ట్బిన్ నీకు బాగుంటుంది, పక్కవాడికి కాదు కదా. మినిమం కామన్ సెన్స్ అయితే వాచ్మెన్ వచ్చినప్పుడు ఇవ్వటము, లేదంటే డస్ట్బిన్ చక్కగా కవర్లు వేసి కట్టుకోవడము, కట్టుకున్నా కూడా ఇంటికి ఎదురకుండా వాళ్ళకి న్యూసెన్స్ లేకుండా పక్కన పెట్టుకోవడమో చేసుకోవాలి. ఎంతో లక్షలు కోట్లు పెట్టి విల్లాలు కొనుక్కుని మొగుళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యి, లేకపోతే మీరే మంచి ఉద్యోగస్తుల్లో ఉండు, ఉద్యోగస్తులు అయినా అవ్వకపోయినా సాటి మనుషులుగా ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత గల పనులలో అదొకటి. ఎదుటివాడికి న్యూసెన్స్ లేకుండా పక్కన పెట్టుకోవడం. డస్ట్బిన్ ఆ విషయం అయిపోయింది కదా. ఇప్పుడు సుధాకర్ గారు తిరిగి వస్తాం. వాళ్ళ అమ్మగారు రిటైర్ అయిపోయారు, చెల్లెలు వాళ్ళ మదరు ఉంటారు. పక్కన పోర్షన్ వాళ్ళు పిల్లాడు విపరీతంగా అరవటం, గేడవటం, గోల్ చేయటాలు, ఆడుకోవడాలు. ఆడుకుంటుంటే బాబు అంత పెద్ద పెద్దగా అరవమాకు, పెద్దదాన్ని నాకు కొంచెం ఈ గుండెలో దడగా ఉంటుంది, ఏం జరిగిందో అని చెప్పి ఒకవేళ ఆవిడ ఏమైనా చెప్పారే అనుకుందాం. దానికోసం అతని తండ్రి కల్పించేసుకుని ఇష్టారాజ్యంగా మా అబ్బాయి సెల్లార్లో ఆడతాడు, బాల్ వేసి కొడతాను, బ్యాట్ వేసి కొడతాను అని చెప్పి తండ్రులు కల్పించుకుని తగాదాలకు రావడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఇదే జరుగుతుంది. మనకి మెయిల్స్ రూపంలో కూడా చాలా పెట్టారు నిన్న ఇవాళ ఈ వీడియోలు చూసి. అలాగే ఈవిడ మీదకి తగాదాకి వచ్చి గొడవలకు వస్తే పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్కి, ఈయన గొడవ చేసి తగాదా వాళ్ళ మీద పెట్టుకుందాం, వాళ్ళు రెండు పీకుదాం అన్నంత కోపం వచ్చింది మేడం. మళ్ళీ పోలీస్ కేసులు, మళ్ళీ ఉద్యోగాలు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే నేను తగ్గాల్సి వచ్చింది. చెల్లెలు అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటి మేడం అంటే, దుర్మార్గులకి పరిష్కారాలు ఉండవండి, పరిష్కారాలు ఉండవు. వాడే మారతాడు, వాడిని గ్యారెంటీగా వాడే మారిపోతాడు. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళే అర్థమవుతుంది ఎట్లాంటి పనులు చేస్తున్నాము మన అపార్ట్మెంట్లో. పిల్లల మ్యాటర్ వచ్చినప్పుడు పిల్లల్ని వెనకేసుకు రాకుండా వెంటనే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి, సారీ ఆంటీ ఇంకోసారి ఇలా చేయను, మీకు డిస్టర్బెన్స్ కలిగేటట్టు కిందకి వెళ్ళి ఆడుకుంటాను, లేకపోతే మీకు సౌండ్ చేయను అంటే ఆవిడంతా ఆవిడే బయటకు వచ్చి నాన్న మా ఇంట్లో ఆడుకుందుకు అంతా కాసేపు అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా నీ కొడుక్కి ఆయుష్ బాగా పెరగాలని దీవించి మరి ఆవిడ ఆడుకో, మా ఇంట్లో మా హాల్లో ఆడుకో అని చెప్తుంది. తగాద పెంచుకుంటూ పోతున్న కొద్దీ ఎదుటివాడు చీ వెధవ దరిద్రుడు చావుకొచ్చాడు వీడు అని చెప్పి బూతులు తిడుతున్న పరిస్థితులు అపార్ట్మెంట్లలో నేను సొంతంగా విన్నాను. ఇవన్నీ కార్ల మీద గీతలు పెట్టడం, సెల్లార్లో ఆడి క్రికెట్ బాల్తో కార్ల అద్దాలు పగలగొట్టడాలు, ఈ రకమైన అడిగితే తగాదాలు పెట్టుకోవడం, పోలీస్ కేసుల దాకా పోవడం. అపార్ట్మెంట్లో ఎందుకున్నానరా బాబు అనిపించేంత దరిద్రంగా తయారవుతున్నారు అపార్ట్మెంట్లో మనుషులు. ఇది సుధాకర్ గారి పరిస్థితి. సార్ మీకేం పర్వాలేదు, శుభ్రంగా ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా జనాలు మారాలి, మార్పు రావాలి. అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాము అంటే ఒక వినాయక చవితికో న్యూ ఇయర్కో కలుసుకోవడం కాదు. రోజు మన సమస్యలు ఏంటి, మన వల్ల ఎవరికన్నా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటే కనుక అది మనం సరి చేసుకోవడం మన సంస్కారమైన లక్షణం. తెలిసిందా? ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేవగానే వాళ్ళు మనం ఏమన్నా తప్పు చేశామా ఆ తప్పుని సరి చేసుకోవాలి. లాస్ట్గా నేను ఇవాళ ఈ వారంలో నేను ఒక తప్పు చేశాను, అది మీకు చెప్తాను. అందరూ వెయిట్ అండ్ సీ. అది అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఇండిపెండెంట్ హౌస్, ఆవిడ సొంత ఇల్లు. మార్నింగ్ తెల్లవారుజాము చక్కగా లేచి లక్ష్మీదేవి వస్తుంది కదా, చక్కగా ముగ్గులు వేసుకుని ఆవిడ ఆ మేడము ఉంటే ఎదురుకుండా పెద్ద బడితే. ఇట్లాగే అంట నేను, ఆడవాళ్ళ వల్లే ప్రపంచం అంతా న్యూసెన్స్గా తయారైంది. ఎప్పుడు ప్రపంచం ఎందుకు మాట్లాడతానంటే, ప్రతి మనిషి లేడీస్ వల్ల తగాదాలు ఎక్కువ వస్తాయండి. మగవాళ్ళు పాపం ప్రతి దాంట్లో దూరరు, వీళ్ళే వెళ్ళి ఎక్కేసి వాడిని బయటికి లాగి పోరాడంగానే పోతూ ఉంటాడు, బ్రెయిన్ అనేది ఆలోచించకుండా. ఈవిడ మేడం 5ంటికి లేచి ముగ్గేస్తుంటే ఆవిడ 11కి లేచి ముగ్గేసి ఆ నీళ్లు చూపుతో కొట్టి ఈవిడ ముగ్గంతా పోగొడుతుందిట. ఈవిడ నేనేం చేయాలి మేడం, నేను అంత అందంగా ముగ్గేసుకుంటాను, ఇలా చేస్తుంటే నేను ఏం చేయమంటారు నన్ను, ఈ రకమైన పరిస్థితి అయితే ఎలాగా, నాకు ఎంత బాధ కలుగుతుందో అంటే చెప్పా. ఎదుటి వాళ్ళ ముగ్గు చెరిపేస్తే వాళ్ళ కొంపకే లక్ష్మీదేవి పోదండి. మీరు 5ంటికి ఆల్రెడీ వేసుకోవడం అయిపోయింది మేడం, మీరు ముగ్గు చక్కగా లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లోకి వచ్చేసింది. ఎవరి ముగ్గులన్నా చెరిపి ఎవరినన్నా ఇట్లా ఇబ్బంది పెట్టి ఇలా పాడు పనులు చేసి వాళ్ళ ముగ్గు పోయేటట్టు చేసి అప్పుడు వాడు ఫ్రెష్గా ముగ్గేసుకుని జనానికి కనపడాలి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. జనానికి మనం కనపడటం కాదు, మనం ఎదురింటికి పక్కింట్లో వాళ్ళకి మంచిగా కనిపిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి తప్ప, ఎక్కడో మన ముగ్గు బాగుందా, మన చీర బాగుందా, మన రంగు బాగుందా, మనం అందంగా ఉన్నామా, ఇవి కాదు మనకు కావాల్సింది. ఎదుటి వాళ్ళ హృదయాల్లో మనం ఉన్నామా లేదా అనేది చూసుకోండి ఫస్ట్. మనుషులు ఎదుటి వాళ్ళ ముగ్గు మన విషయంలో పోతుందని చూడండి.
మనం కూడా ఉంటున్న చోట మన పక్క ఫ్లోర్లో ఉంటారనమాట. మన డ్రైవర్లు, హోంగార్డులు, వాచ్మెన్లు, ఇదేంటిది పనమ్మాయి, వంట మనిషి, రోజు కనీసం మన ఇంటికి 20 మంది వచ్చిపోతుంటారు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వాకిట్లో వేసిన ముగ్గురు 10 నిమిషాల్లో మొత్తం పోతుంది. ఏ రోజు వాళ్ళు మాట్లాడలేదు, కానీ నాకంటూ బాధ కలిగింది. మన వాకిట్లో ముగ్గుపోతుంది, వాళ్ళ వాకిట్లో ముగ్గుపోతుంది. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా, శుభ్రంగా పెయింట్ డబ్బాలు తెప్పించి వాళ్ళ గుమ్మలు, అంటే మనది టైల్స్ కాబట్టి పెయింట్ డబ్బాలు తెప్పించి శుభ్రంగా వాళ్ళ గుమ్మల్లో మన గుమ్మల్లో వేయించేశాను. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఏం చేసేవాళ్ళు మేడం అన్నారు కదా, శుభ్రంగా ఫ్లోర్ అంతా గచ్చు చేయించేసి అదే ముగ్గు పెట్టించేసేదని. ఆవిడ ఏ రోజు మేము వాళ్ళ వల్ల పోతుందండి అని అలా, మన చింపు తిరుగుతుంటుంది, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముగ్గురు అసలు కనిపించేది కాదు. అప్పుడు నేను వాళ్ళు ఏ రోజు మనతో ఇట్లా చెప్పటం కానీ చేయటం కానీ ఏమీ లేదు, అది వాళ్ళ సంస్కారం. నేను వెంటనే మన పని అమ్మాయిని పిలిచి వాళ్ళ వాకిట్లో మన వాకిట్లో పెయింట్లతో ముగ్గు పెట్టించేసి ఎప్పుడైనా పొద్దున పూట చాక్ పీస్తో అలా ముగ్గేసేస్తుంది, అయిపోయింది. అలా మన వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే సరి చేసుకోవాలి, అవతలి వాడు చెప్పకుండాని. అది అయిపోయింది. ఇంకో అతను రాశాడు, మేడం పక్కింటి వాళ్ళు నన్ను చనిపోయి నాకు నేనే ఆత్మహత్య చేసుకునేదాకా ప్రేరేపించిందండి. పెద్ద ఆవిడ వయసులో, పోనీలే మంచి ఆవిడ కదా నేను ఊరుకుంటే, నాకు నేనే చనిపోయేదాకా ప్రేరేపించిందండి ఆవిడ అని చెప్పి చెప్పడం జరిగింది. అది పరిస్థితులు. అందుకని మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఎదురు వాళ్ళు చనిపోయేదాకా తీసుకురావడం, డిప్రెషన్ గురయ్యేటట్టు చేయడం, వాళ్ళ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడాలు, అది తీసుకెళ్ళి ఇంకో పోర్షన్లో చెప్పడం, ఏదో మన కడుపులో బాధ చెప్పుకుందాం కదా అని ఒక ఇంటి ఆవిడకి ఏమైందండి అనగానే మనం చెప్పటం, అది 10 ఇళ్లకు పాకించడం, అక్కడి నుంచి ఇబ్బంది గురి చేయటం. ఇంకో మేడం రాశారు, మేడం బట్టలు ఆరేస్తామా, పై ఫ్లోర్లోంచి నీళ్లు పిండకుండా బట్టలు దాని మీద పెడతారు, అవన్నీ నీళ్లు మన దాంట్లో కారుతాయి, మా దాంట్లోకి. పోనీ బట్టలు నీళ్లు కదా అని మా వారు ఆఫీస్కి వెళ్ళే బట్టలన్నీ నేను చక్కగా గంజలు పెట్టుకుని ఆరేసుకుని అన్నీ వస్తాను, ఈ లోపల వాళ్ళు 11ంటికి వచ్చి ఆ నీళ్ళన్నీ బట్టల నిండా పడతాయి. అది చాలాసార్లు చెప్పడం సందర్భాలైనాయి, అయినా కూడా వాళ్ళు మారలేదు. అంతేకాకుండా పోన్లే మామూలు బట్టలన్నా పోనీ సరిపెట్టుకుందాంలే అనుకుంటే, మ్యాట్లు అలాంటివి, డోర్ మ్యాట్స్ అలాంటివి జాడించినవి, ఇల్లు తుడిచే క్లాతులు జాడించి అవి కూడా అలా నీళ్లతో పెట్టేస్తారు మేడం. అవన్నీ బట్టల మీద పడితే ఎంత ఇరిటేషన్గా ఉంటుంది మేడం. నిజంగా ఇలాంటి మనుషులతో ఉంటుంటే మనకి చాలా చెప్పలేని కోపాలు ఇవన్నీ వస్తున్నాయి మేడం అని చెప్తున్నారు. అమ్మ బాబోయ్, ఇన్ని సమస్యలు ఒక అపార్ట్మెంట్ల వల్ల ఇవి చాలా కొంచెమే. మీకు దీంట్లో ఇప్పుడు 6 7 చెప్పా, కనీసం దీంట్లో ఒక 16 రాసా నేను. మెయిల్స్ రూపంలో 22 వచ్చినాయి. ఇవన్నీ చెప్తూ పోతుంటే ఎపిసోడ్ అయిపోతుంటాయి. కానీ ఇవన్నీ మారటానికి నేను ప్రయత్నం చేస్తూ చెప్తున్నాను మీకు. ఈ మ్యాట్ల నుంచి వచ్చే నీళ్లు మా ఆఫీస్కి వెళ్ళే మా వారి బట్టల నిండా పడుతుంటే నేను ఎక్కడ ఉతికారేయాలి, ఏం చేయాలి, వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు మేడం అని అడుగుతున్నారు. మారచ్చు కదమ్మా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీ బట్టలు మీ వీళ్ళే జాడిచ్చేసేసే గోళ్ళ మీద పెట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారే కానీ, ఎదుటి వాళ్ళ బట్టల మీద పడి ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలుగుతుందని ఎందుకనే ఆలోచించరు? ఆ నీళ్ళు వచ్చి కింద పార్కింగ్లో ఉన్న కార్ల మీద కూడా పడి, ఆ కార్లు లక్షల్లో పెట్టి కొనుక్కుని అడీలు బెంజులు కింద పెట్టుకుంటే వాటిని కూడా మీ మురికి బట్టలు మురికి మ్యాట్లతో చక్కగా నాశనం చేసి పడేస్తున్నారు. ఇది పరిస్థితి. వాకింగ్ వెళ్ళే వాళ్ళ మీద నీళ్లు, ఇవే నీళ్లు వాకింగ్ చేస్తుంటే వాళ్ళ నిండా నీళ్లు పడుతుంటాయి. ఎప్పటికి మారుతారు? ఈ పెట్టిన కామెంట్లలో చాలా దాంట్లలో కొన్ని కామెంట్స్ అనమాట. ఇదండి పరిస్థితి. ఇంకా మీకు ఏమైనా ఉంటే గనక మీరు పెడితే, నిద్రపోవడానికి ఉండట్లేదు మేడం, ఆ సౌండ్ల వల్ల పగలు పడుకోలేకపోతున్నాం, రాత్రిపూట అసలు పడుకోలేకపోతున్నాం, 12 1 గంట అవందే పడుకోరు, మేము సీనియర్ సిటిజన్స్, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇంకా చదవాల్సినవి ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఇది పరిస్థితి. సరే, డిస్టర్బెన్స్ అన్నారు కదా, మొన్న మనకి ఏసీలు పనిచేయలేదన్నమాట. ఎవరు తప్పుగా కామెంట్లు పెట్టద్దు, కానీ వాడికి నేను ఖచ్చితమైన పనిష్మెంట్ ఇచ్చానని నాకు అనిపించింది. మీరు పనివాడి మీద కావా ఏంటి అని రోజు వచ్చేయమాకండి. అది పరిస్థితి. అయితే చింపుకి జ్వరం వచ్చిందని తెలుసు మీ అందరికీ. ఏసీలు ఆ రోజు ఎందుకో పనిచేయలేదు. కరెంట్ ఉంది, ఏసీలన్నీ ఆగిపోయినాయి, ఇంట్లో ఉన్న 4 ఏసీలు ఆగిపోయినాయి. అయితే సెంట్రల్ ఏసీకి ఇన్వర్టర్ పెట్టి బయట కనెక్షన్ ఇస్తే దా ఇన్వర్టర్ ఎందుకో పనిచేయక దాంట్లో నుంచి వచ్చిన సౌండ్ వల్ల ఇంట్లో ఏసీలు పనిచేయకపోతే ఒకటే సౌండ్, ఏడుపు, గోల.
అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందని దీన్ని తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టుకున్నాను. పడుకోబెట్టుకుంటే పక్కన ఇల్లు పడగొడుతున్నారనమాట. తెల్లారి 5:20 అండి టైము. వాడు వచ్చి టపా టపా పగలగొడుతున్నాడు. ఏంటి ఈ టైంలో ఎవడన్నా దొంగోడు వచ్చి ఎవడ ఇల్లు కొడుతున్నాడా ఏంటా అని చెప్పి డోర్లు తీసి కింద మన సెక్యూరిటీ ఉంటుంది కదా, వాడికి ఫోన్ చేసి ఏంట్రా బాబు ఇలా కొడుతున్నారు ఏంటి అని అంటే, ఏం లేదు మేడం అది ఇది అన్నట్టు. సరే మళ్ళీ అదే సౌండ్ వస్తుంటే సందులోకి వచ్చి చూశాను. పక్క బిల్డింగ్ కూలుస్తున్నాడు ఒకడు వచ్చి. అరే ఈ టైంలో బిల్డింగ్ కూలుస్తావేంట్రా, ఈ టైంలో బిల్డింగ్ కూల్చడం ఏంటి 5:20కి, అందరూ ఇదే కూలుస్తున్నారు కదా అనుకుంటే ఎవరింట్లో ఏం పడుతున్నారో తెలియదంటే వాడు అసలు లెక్కే చేయలేను. అప్పుడు మనకు కుండీలు పెట్టున్నాయి, ఫ్లవర్ వాజులు పెట్టుంటే కాసేపు ఏదో సరదాగా అండి ఈ మొక్కల్లో ఈ రాళ్ళు ఉంటాయి కదా, వాడిని ఒక్కొక్క రాయి వేసి కొట్టానమాట. ఒక 10 రాళ్ళు. వాడు పలకట్ల, నేను ఎంతసేపు పిలిచిన వాడిని కొడుతున్నాను. నేను అనుకున్నాను పైనుంచి ఏమన్నా వీడియో తీసి ఇదేంటి బలానా ఆఫీసర్ గారి భార్యకి ఈ బుద్ధి ఏంటి, వాడిని రాళ్ళు వేసి కొడుతుంది ఏంటి తెల్లవారుజామున అనుకుంటాడని చెప్పి అనుకుని, ఇలా కాదు ఏంట్రా నీకు చెప్పాను కదా, నువ్వు రాలేదు సారీ ఏంటి బాబు నీకు చెప్పాను కదా నువ్వు కూల్చొద్దని సౌండ్లు వస్తున్నాయంటే, మా ఓనర్ గారు చెప్తే వింటాం కానీ మీరు చెప్తే వినరండి అన్నాడు. నువ్వు కనుక ఇప్పుడు ఆపకపోయావో నాకేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. సరే అయిపోతే ఇంతలోకి వీడు వెళ్ళి లోపల ఎవరికో చెప్పాడు ఇతను వెళ్ళి. అంటే చిన్న చిన్న పిల్లలు 20 ఏళ్ళ పిల్లలు. ఇంకోటి వచ్చాడు గుణపం తీసుకుని, ఏయ్ ఎవరిక్కడ మమ్మల్ని పగలగొట్టద్దని ఆపేవాళ్ళు ఎవరు, ఇక్కడ ఆపే రూల్స్ ఎవడికి లేవు మా ఓనర్ తప్ప అన్నాడు. నేనన్నా నేనే ఆపింది, నువ్వు 8 తర్వాత స్టార్ట్ చేయి. పప్పి రాత్రి నుంచి దానికి బాగోలేక ఏసీ పని చేయట్లేదు, గోల్ చేస్తుంది. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించేటట్టు నువ్వు 5:30కి 5:20కి వచ్చి 5ంటికి వచ్చి బిల్డింగ్ కూల్చేది ఏంటి నాకు అర్థం కాని విషయం. పైగా పరజా కట్టుకోలేదు నువ్వు, ఆ దుమ్మంతా మా కార్ల మీద పడి కార్లన్నీ డ్యామేజ్ అవుతాయి అంటే నన్ను ఆపే హక్కు మీకు లేదన్నాడు. ముందు రోజు రాత్రి ఏమనుకోవద్దు దయచేసి, చెప్తే పాపం చేసింది పోతుంది అనుకుంటారు. ఎర్ర నీళ్ళు బయట పెట్టాను అనమాట, పిల్లలు వస్తే దిష్టి తీద్దామని. తీరా నేను తీద్దాం అనుకునే లోపలే వాళ్ళు ఇంట్లోకి వచ్చేయడం అంత అయిపోయింది. ఆ రోజు అమావాస్య అయింది అనమాట, బయటకు వెళ్ళి వచ్చారు. తీయకుండానే వాళ్ళు లోపలికి వచ్చేసారు, ఇంకా తీయటం అవ్వాల. ఇంకా అక్కడ చెంబు అక్కడే ఉన్నాయి ఆ నీళ్లు పెట్టి. ఇంకా నాకు వచ్చిన బీపీకి ఆ చెంబు నీళ్ళు ఆడి నెత్తి మీద కుమ్మరిచ్చాను, పైనుంచి కిందకు పోసాను. ఏయ్ ఏంటిది ఇలాగైనా పోసేది తప్పు, అసలు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద నీళ్లు పోయడం ఏంటి అన్నాడు. ఆడి మొహం మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది. వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, మొత్తం అంతా ఏరా తమాషాలు చేస్తున్నాం ఇందాకని చూస్తున్నాం. పోన్లే నా కొడుకుల వయసు అని చెప్పి బాబు బాబు అని బతిమాలుతున్నాను పగల కొట్టద్దని. నీకు నీ ఓనర్కి ఇద్దరికీ చెప్తున్నాను, బండిలు కింద కార్లు డ్యామేజ్ అయినా ఏదైనా ఇబ్బంది కలిగిందా మీ సంగతులు తెలుస్తానా. 5ంటికి వచ్చి ఇల్లు కూల్చేది ఏంటి, అది ఎవడింట్లోనో ఎవరు కూలుస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అంత దొంగలని చెప్పి చచ్చుకుంటే ఇంకోసారి చేస్తావు ఈ పని అంటే చేయను అని ఇప్పటికి వెళ్ళిపోయి 4 రోజులు అయింది బిల్డింగ్ కూల్చడానికి ఎవడు రాలేదు. అది డిస్టర్బెన్స్ కలిగిస్తే చచ్చినట్టు ఇలాగే చేయండి, నోర్లు మూసుకుని ఇంకా ఇంటి వైపు ఎవడు రాలే. అది పరిస్థితి. అంటే రాక్షసత్వంగా ఉండమని కాదు, ఒక పక్కన సెక్యూరిటీ చెప్తున్నాడు, నేను చెప్పాను ఆగమన్నాము ఆగటం లేదు, ఏమీ లేదు, గాలి లేదు, ఆకు కదలట్లేదు, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, అది ఒకటే ఏడుపు. ఇంత గోల మధ్యలో ఇలా జరిగింది. అపార్ట్మెంట్లో కూడా ఈ బాల్స్ వేసి కొట్టడం, బ్యాట్లు వేసి కొట్టుకుంటాం, మీ ఇంట్లోకి వస్తాం మిమ్మల్ని కొడతాం, ఏంటిది పొగరమొత్తన్న లక్షణాలు. పిల్లల్ని చక్కగా మంచిగా పౌరులుగా తీర్చిదిద్దండి. ఇవరే ఆవిడ నానమ్మ గారు వయసురా, అమ్మమ్మ వయసు చెప్తున్నారు విను. చక్కగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉందేమో లిఫ్ట్ డోర్లు మెల్లిగా వేయండి. ఆవిడ చెప్తున్నారు కదా అమ్మమ్మ గారిని అడుగు ఎక్కడ అడుక్కోమంటారు అని అడిగితే ఆ అమ్మమ్మ గారులు ఆ నాయనమ్మలే వాళ్ళని తీసుకెళ్ళి మీ ఆవిడకి మీకు పని లేకుండా కింద కూర్చోబెట్టి ఆడించుకుని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి వెళ్తారు. మనుషుల్ని కలుపుకుపోతూ ఉండండి, పొగరుమొత్తనాలుగా పోతే పనులు అవ్వు. అర్థమవుతుందా?